దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రోమాపత్రిక 11వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యాన్ని. ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించట్లేదు కదా. వారు కేవలం యేసుక్రీస్తు ప్రభువుని ఒక ప్రవక్తగానే చూస్తున్నారు. మరి దేవుడు ఎందుకు వారిని విడిచిపెట్టట్లేదు? ఇప్పటికీ కూడా నేను వాళ్ళ పక్షంగా వాగ్దానం చేశాను, నెరవేరుస్తానంటాడేంటి? మళ్ళా రీయునైట్ చేస్తానంటాడేంటి? మరలా వాళ్ళకి స్వార్థ వినిపింపజేస్తానంటాడేంటి? ఇంత అవిధేయులుగా ఉంటున్నారు కదా, ఇంత వ్యతిరేకంగా జీవిస్తున్నారు కదా, అయినా సరే మరలా దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడేంటి అనే విషయం చూస్తే ఒకసారి చూడండి. పితరులను బట్టి వాళ్ళు ప్రియులై ఉన్నారంట. 28వ వచనంలో పితరులను బట్టి వారు ప్రియులై ఉన్నారు. దేవుని గుణగణాల్లో ఉన్న గొప్ప గుణగణం ఏంటంటే అండి, ఒక్కసారి దేవుడు ప్రమాణం చేస్తే ఆయన వదిలిపెట్టడండి. ప్రమాణం యొక్క విలువను మనం గుర్తిస్తే దేవుడు గనక ఒక్కసారి ప్రమాణం చేశాడా వదిలిపెట్టడు. అబ్రహాంతో దేవుడు ప్రమాణం చేశాడు, నేను నిన్ను గొప్ప జనాంగం చేస్తా, నీ సంతానాన్ని భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే గొప్పగా హెచ్చిస్తా. ఆమేన్. దేవుడు ఆ వాగ్దానాన్ని ఆనాడు అబ్రహాం అయ్య గారికి వాగ్దానం చేశాడు. అబ్రహాం చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, ఇజ్రాయెల్ తరాలు, యోసేపు తరాలు చనిపోయినాయి. బట్ స్టిల్, ఎందుకంటే లోకాసువార్తలో 1వ అధ్యాయంలో రాయబడుతుంది, అబ్రహాముకు అతని సంతానమునకు యుగాంతము వరకు కృప చూపట మానను అని చెప్పాడంట. హల్లెలూయా. అదే అంటున్నాడు, ఆయన పిలుపు విషయంలోనూ కృపావరముల విషయంలోనూ ఆయన పశ్చాత్తాపపడ్డండి. వన్స్ ఒక్కసారి దేవుడు ప్రేమ మన పట్ల చూస్తే, వన్స్ ఒక్కసారి దేవుడు మనం పిలిస్తే, వన్స్ ఒక్కసారి దేవుడు మనల్ని రక్షిస్తే ఆయన ఎన్నడూ మనల్ని చెయ్యి విడవడు. అంటే దీన్ని మరలా తప్పుగా అర్థం చేసుకోవద్దు. అంటే మనం ఏం చేసినా సరే చెల్లిద్దా అంటే అట్లా కాదు. ఆయన ఉపదేశిస్తాడు, ఆయన ఖండిస్తాడు, తప్పు దిద్దుతాడు, అవసరమైతే నీతి యందు శిక్ష కూడా చేస్తాడు. వాక్యమే కదా. అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తాడు? ఆయన ఉపదేశించుకుంటాడు, ఉపదేశించే సమయంలో ఖండిస్తాడు, తప్పుదిద్దుతాడు, నీతి యందు శిక్ష కూడా చేస్తాడు. అవసరమైతే చేస్తూ వచ్చాడు గత కాలాల్లో. అష్షూరీలు, ఫిలిష్టీలు, బబులోనీయులు వీళ్ళందరి చేతులకు అప్పగించి వాళ్ళకి బుద్ధి తెప్పించి ఆయన వైపుకు తిప్పుకుంటూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే, ఎందుకింత ప్రేమ, ఎందుకింత కరుణ, ఎందుకు ఇన్నిసార్లు వదిలిపెడుతున్నా దేవుణ్ణి వాళ్ళని వెనకాలే పడుతున్నాడు దేవుడు అంటే, పితరులను బట్టి వారు ప్రియులై ఉన్నారు. మనం మన పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏదన్నా ఉందంటేనండి వాగ్దానాలు, దేవుడు. ఎందుకంటే మనం చనిపోయినా మన పిల్లల్ని దేవుడు వదిలిపెట్టడం. అది మనం దేవుని దగ్గర సంపాదించుకోవాలి. అబ్రహాం అది సంపాదించుకుని వెళ్ళిపోయాడు. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంది, వారు విశ్వాసమును బట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని చూడటానికి మాకంత వయసు సరిపోదని దూరము నుండి వందనము చేయిస్తున్నారంట. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాగ్దాన సంపూర్ణతను మేము చూడలేములే కానీ దూరము నుండి వందనం చెప్తున్నారంట. ఎస్, అది మనం సంపాదించాలండి మన పిల్లలకి, మన తరాలకి. ఇక్కడ పితరులను బట్టి వారు ప్రియులై ఉన్నారంట. వాళ్ళు ఎంత మూర్ఖపు పనులు, జ్ఞాన పనులు చర్చిల మీద ఉమ్మేస్తారు. వాళ్ళు చర్చి వాకిట్లు ఉమ్మేసుకుంటూ తిరుగుతారు ఇజ్రాయేల్ దేశంలో. కానీ పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను బట్టి ప్రియులుగా ఉన్నారంటండి. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా మనం దేవుని ఎదుట ఏం సంపాదించుకోవాలి అంటే దేవుని మాటను సంపాదించుకోవాలి, వాగ్దానాన్ని సంపాదించుకోవాలి. ఆ వాగ్దానాలను బట్టి దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ ఆయన ఎన్నడూ పశ్చాత్తాపడ్డాడు. అంటే ఒకసారి దేవుడు పిలిచాడంటే ఆయన వదిలిపెట్టాడు. తప్పు దిద్దుకుంటాడు, శిక్ష చేసుకుంటాడు, అవసరమైతే ఆయన వైపు తిప్పుకుంటాడు. కనుక మనం అందరం కూడా ఆయన సన్నిధిలో నమ్మకంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన కొరకు మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆమేన్.
దేవుడి మాట